హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు kiranyoutubeworld. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే డబల్ స్క్రీన్ అన్నట్లు, అంటే మల్టీ టాస్కింగ్ విండో అన్నట్లు. సో ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో ఒక వీడియో చూసుకుంటూ నార్మల్ మొబైల్ ఎట్లా గెలకాలి, సో ఒక దిక్కు మొబైల్కి వెళ్ళాలి, ఒక దిక్కు యూట్యూబ్లో వీడియో చూడాలి, లేదంటే గూగుల్లో న్యూస్ ఆర్టికల్ ఏదైనా చదువుతూ సో మొబైల్కి వెళ్ళాలి. సో అటువంటి టైంలో స్ప్లిట్ స్క్రీన్ ఉంటుంది, డబల్ స్క్రీన్. సో దాన్ని ఎట్లా చేసుకోవాలనేది సింపుల్ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. అది చాలామందికి తెలిసి ఉండదు, తెలియకపోవచ్చు. సో అది ఎలాగనేది చూపిస్తాను వీడియోలో. అయితే వీడియోని అస్సలు లైక్ ఇచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కుదిరితే షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, వీడియోలో చూసుకున్నట్టయితే ఇప్పుడు సింపుల్గా వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేద్దాం. సో యూట్యూబ్ ఓపెన్ చేస్తాం కదా. సో యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఏదైనా ఒక వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ చూడాలనుకున్నాం. సో ఇట్లా ఒక వీడియో అయితే చూడాలనుకున్నాం. దాని తర్వాత వచ్చేసి ఇంకా గూగుల్ ఓపెన్ చేద్దాం. సో ఇట్లా గూగుల్ ఓపెన్ చేద్దాం. సో గూగుల్లో ఏదైనా ఆర్టికల్, సో ఇట్లా ఏదైనా సరే ఇట్లా చూసుకుంటూ మనం మొబైల్ని రన్ చేయాలంటే సో దానికి వచ్చేసి సింపుల్ ట్రిక్ ఏం లేదు. హోమ్ స్క్రీన్ నొక్కండి. హోమ్ స్క్రీన్ కాదు, ఈ పక్కల హోమ్ స్క్రీన్ పక్కల బటన్ ఉంటుంది కదా, రీసెంట్ ట్యాబ్ అనేది. సో ఆ రీసెంట్ ట్యాబ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఉంది చూడండి, ఇక్కడ ఈ మూలకు బటన్ ఉంటుంది, ఓకేనా. సో ఈ మూల బటన్ మీరు క్లిక్ చేసామనుకోండి స్ప్లిట్ స్క్రీన్ అనేది అయిపోతుంది. సో చూసారా, డబుల్ స్క్రీన్ వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా సెర్చ్ చేసుకుంటా. సో ఇట్లా క్లోజ్ చేయండి. ఇప్పుడు నార్మల్గా వచ్చేసి మళ్ళీ రీసెంట్ ట్యాబ్ అవుతుంది. సో యూట్యూబ్ కావాలంటే దీని మీద స్ప్లిట్ స్క్రీన్ నొక్కండి. సో యూట్యూబ్ వచ్చింది చూసారా. ఇక్కడ ఈ వీడియో అయితే ప్లే చేస్తాను. సో సౌండ్ తగ్గిస్తున్న. సో అది ప్లే చేస్తున్నా, ఒత్తికు వీడియో ప్లే అవుతుంది, ఇది ఒత్తికు మనం వేరేది రన్ చేసుకోవచ్చు. చూడండి. సో జీమెయిల్ ఓపెన్ చేస్తాను, ఓకేనా. సో ఇట్లా జీమెయిల్ ఓపెన్ చేశాను. తర్వాత వచ్చేసి WPS ఆఫీస్, సో ఇది ఓపెన్ చేశాను, ఓకేనా. సో ఇంకా వచ్చేసి వాట్సాప్, ఓకే. సో ఈ విధంగా అన్నట్లు. సో ఇట్లా డబుల్ స్క్రీన్ అయితే మనం అయితే వాడుకోవచ్చు అన్నట్టు. సో దీన్ని స్ప్లిట్ స్క్రీన్ అంటారు, మల్టీ టాస్క్ చేస్తారు బాగా. సో వాళ్ళకి ఇది బాగా అయితే యూజ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే జనరల్గా వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్ అన్నట్టు డబుల్ స్క్రీన్ యూజ్ చేయడం అనేది ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అసలు లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇంకా అంతే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.